మన ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ లీక్ అయినప్పుడు ఒక స్మెల్ వస్తుంది కదా. నిజానికి ఆ గ్యాస్కి ఏ స్మెల్ ఉండదు. కానీ ఆ గ్యాస్ లీక్ అయినప్పుడు మనకు తెలియడం కోసమే సపరేట్ స్మెల్ వచ్చే ఒక ఏజెంట్ని కలుపుతారు. మనం ఉపయోగించే ఎల్పిజి గ్యాస్లో ప్రాపెన్, బ్యూటేన్ కలిసి ఉంటాయి. వీటికి రంగు కానీ వాసన కానీ ఉండదు. సో ఒకవేళ గ్యాస్ లీక్ అయితే ఆ గ్యాస్ లీక్ అయినట్లు మనకు తెలియదు. అలా తెలియకపోతే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఆ స్మెల్ తెలియడం కోసమే ఆ గ్యాస్కి ఎథైల్ మర్కాప్టాన్ అనే ఒక ఏజెంట్ని కలుపుతారు. సో గ్యాస్ లీక్ అయినప్పుడు ఆ స్మెల్ రావడం వల్ల మనం జాగ్రత్త పడతాం. మనం సాధారణంగా వాహనాలకు నెంబర్ ప్లేట్స్ చూస్తూ ఉంటాం, కానీ అవి ఒక్కో వాటికి ఒక్కో రంగులో ఉంటాయి. అయితే అలా ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. రెడ్ కలర్ నెంబర్ ప్లేట్స్ మన దేశ రాష్ట్రపతి గారి వాహనానికి మరియు రాష్ట్రాలకు ఉండే గవర్నర్ల వాహనానికి మాత్రమే ఈ రెడ్ కలర్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. బ్లూ కలర్ నెంబర్ ప్లేట్స్ ఇది ఇతర దేశాల నుండి వచ్చే ప్రతినిధులు, అంబాసిడర్లు బ్లూ కలర్ నెంబర్ ప్లేట్స్ ఉండే కార్లలో ప్రయాణిస్తారు. ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్స్ ఇవి ట్యాక్సీలు కానీ, క్యాబ్స్ కానీ, మరియు పెద్ద పెద్ద ట్రక్స్, లారీలకు, అలాగే ఆటోలకు కూడా పసుపు రంగులో ఉండే నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. ఇవన్నీ కమర్షియల్ నెంబర్ ప్లేట్స్, అంటే వ్యాపారం పరంగా కానీ, డబ్బు సంపాదించుకోవడం కోసం కానీ ఉపయోగపడేవి. వైట్ కలర్ నెంబర్ ప్లేట్స్ ఇవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ప్రైవేట్ వెహికల్స్కి, అంటే కామన్ మ్యాన్స్ వాడుకోవడానికి ఈ వైట్ కలర్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. రితు వర్మ గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. రితు వర్మ ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు అనుకోకుండానే షార్ట్ ఫిలిం తీసింది. ఈ షార్ట్ ఫిలింకి అవార్డు రావడం వల్లే రితు వర్మకి ఫిలిం ఇండస్ట్రీలో ఛాన్సెస్ వచ్చాయి. అలాగే ఎవడే సుబ్రహ్మణ్యం పెళ్లి చూపులు మూవీస్ కంటే ముందే జూనియర్ ఎన్టీఆర్ బాద్షా మూవీలో కాజల్ సిస్టర్గా చిన్న రోల్ చేసింది రితు వర్మ. రీతు యాక్ట్రెసే కాదు, గ్రేట్ ఆర్టిస్ట్ కూడా. ఆమె ఇంట్లోని అన్ని గోడలపై తను వేసిన పెయింటింగ్సే ఉంటాయట. మరియు రితు వర్మ మన తెలుగు అమ్మాయే, హైదరాబాద్లోనే జన్మించింది. అలాగే తను హైదరాబాద్లోని మల్లారెడ్డి కాలేజ్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. రితు వర్మ పెళ్లి చూపులు మూవీలో నటించినందుకు గాను నంది అవార్డ్ మరియు ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ తెలుగు అవార్డ్స్ గెలుచుకుంది. మనం మన వేళ్లతో చిటిక వేసినప్పుడు శబ్దం వస్తుంది కదా, అలా ఎందుకో తెలుసా? చిటిక వేయడం అంటే బొటనవేలు మధ్యవేలు కలుపుతూ చేసే శబ్దం. మనం చిటిక వేసినప్పుడు స్థిరంగా ఉండే బొటనవేలు కదిలే మధ్యవేలు మధ్య చిక్కుకున్న గాలి ఒత్తిడికి గురవుతుంది. అలా అక్కడ ఎక్కువ పీడనంతో ఉన్న గాలిని చిటికేయడం ద్వారా సడన్గా వదలడంతో శబ్దం అనేది వస్తుంది. అలాగే ఊదిన బెలూన్ లోపలి గాలి కూడా అత్యంత పీడనంతో ఉంటుంది కాబట్టే ఆ బెలూన్ పగిలినప్పుడు డామ్ అనే శబ్దం వస్తుంది. ఇలా చిటిక, బుడగల ద్వారా వచ్చే శబ్దాలు ఒత్తిడితో ఉన్న గాలి వల్లే వచ్చేవి. ఒక ఇంటర్వ్యూలో రష్మిక లవ్ మ్యారేజ్పై స్పందించింది. రష్మిక తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ఎవరి దగ్గర అయితే సెక్యూర్గా ఫీల్ అవుతామో, కంఫర్ట్గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటామనిపిస్తుందో అతడే జీవితంకు మంచి లైఫ్ పార్ట్నర్ అని, అలాంటి వాడినే భర్తగా ఎంచుకుంటానని చెప్పింది. అలాగే ఇరువురు సమానంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది లవ్ అవుతుంది. అలా కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోలేనప్పుడు అది వన్ సైడ్ లవ్గానే ఉంటుంది అని, ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇంట్లో వారిని ఒప్పించే చేసుకుంటానని ఇంటర్వ్యూలో చెప్పింది. మన మోడీ గారి క్యాబినెట్లో 6 ఉమెన్ మినిస్టర్స్ ఉండగా నిర్మలా సీతారామన్ గారు ఇండియాస్ డిఫెన్స్ మినిస్టర్గా ఫస్ట్ ఉమెన్. అలాగే నిర్మలా సీతారామన్ గారు కొద్ది కాలం బీబీసీ వరల్డ్ సర్వీస్లో వర్క్ చేశారు. ఈమె 2003లో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్లో NCW అనగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్లో మెంబర్గా ఉంది. మరియు 2006లో సీతారామన్ గారు బీజేపీలో చేరారు. ప్రణవ అనే స్కూల్కి తను వన్ ఆఫ్ ది ఫౌండింగ్ డైరెక్టర్స్గా ఉంది. అలాగే తన చైల్డ్హుడ్లో వాళ్ళ ఫాదర్కి వచ్చే ట్రాన్స్ఫర్స్ వల్ల తమిళనాడు మొత్తం తిరగాల్సి వచ్చింది. మామూలుగా సీతాకోక చిలుకలు అవి నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఒక చెట్టు మీద పూల నుంచి మరో చెట్టు మీద పూలపైకి వాలుతుంటాయి. కానీ కొన్ని తెగల సీతాకోక చిలుకలు ఎగురుతూ చాలా దూరం ప్రయాణిస్తాయి. అలాంటి వాటిలో అమెరికాలో ఉండే అమెరికన్ మోనర్క్ బటర్ఫ్లైలు 3000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరాన్ని 8 నుంచి 12 వారాల్లో ప్రయాణిస్తాయి. ఇవి రోజుకు మినిమం 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ఒకవేళ అవి వెళ్ళే దారికి గాలి అనుకూలంగా ఉంటే రోజుకు 200 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించగలవట. భూమిపై అన్ని జీవులు దాహం తీర్చుకోవడానికి నోటును ఉపయోగిస్తాయి. కానీ కప్ప మాత్రం చర్మంతో నీరు పీల్చుకుంటుంది. భూమిపై నీరు తాగడానికి నోరు ఉపయోగించని ఏకైక జీవి కప్ప మాత్రమే.
శరీరానికి నీటిని అందించడానికి ఇది చర్మాన్ని ఉపయోగిస్తుంది. అందుకే ఇది లోతైన నీటిలో కూడా ఈదుతుంది. కప్ప చర్మం పైభాగం సెమీ పారగమ్యంగా ఉంటుంది. అంటే కొన్ని వస్తువులను దాటడానికి అనుమతించే ఒక మూలకం అని అర్థం. కానీ కప్ప చలికి విపరీతంగా భయపడుతుంది. చలికాలంలో మినిమం 2 అడుగుల మట్టి కిందికి వెళ్ళి దాక్కుంటుంది. అంతేకాదు కప్ప నీటిని పీల్చుకోవడమే కాకుండా ఆక్సిజన్, ఉప్పుని గ్రహిస్తుంది. మానవులు చేసే నీటి కాలుష్యం వల్ల అనేక మలినాలు కప్ప శరీరంలోకి చేరి మరణిస్తున్నాయి. భూమిపై బతికే జీవులన్నింటికి ఆహారం, నీరు రెండూ అవసరం. అవి లేకుండా ఎవరూ జీవించలేరు. అయితే కేవలం వర్షపు నీటిని మాత్రమే తాగి బతికే పక్షి ప్రపంచంలో ఉందని మీకు తెలుసా? ఆ పక్షి పేరు చకోర పక్షి. ఇది చెరువు నీరు కానీ, నదిలోని నీరు కానీ తాగదు. వర్షం పడితేనే ఈ పక్షి దాహం తీర్చుకుంటుంది. అవసరమైతే దాహంతో చనిపోతుంది కానీ వర్షపు నీరు తప్ప మరే ఇతర వనరుల నుంచి నీరు తాగదు. చకోర పక్షికి మగవ, పాపి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పక్షి సొంత గూడును నిర్మించుకోదు, పిల్లలను పెంచదు. అలాగే పాకిస్తాన్ నేషనల్ బర్డే ఈ చకోర పక్షి. సూర్యాస్తమయం సమయాల్లో సముద్ర ప్రాంతాల్లోనే కాకుండా భూమి ఆకాశం కలిసినట్లుగా ఉండే చోట సూర్యుడు పెద్దగా కనిపిస్తాడు అని అనుకుంటారు. ఇలా పగలు కన్నా ఉదయం సాయంత్రాల్లో సూర్యుడు పెద్దగా కనిపించడానికి మానవ దృష్టి భ్రమ అంటే హ్యూమన్ ఆప్టికల్ ఇల్యూషన్ కారణమని పరిశోధనల్లో తేలింది. నిజానికి సూర్యుడి పరిమాణంలో తేడా ఉండదు. సముద్ర తీరాల్లో ఉదయం సాయంత్రం తీసిన ఫోటోలో కానీ, అలాగే వేరే ప్రాంతాల్లో తీసిన ఫోటోలో కానీ సూర్యుడి పరిమాణం దాదాపు ఒకేలా ఉంటుంది. ప్రపంచ